నమస్తే. ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి రచన పెళ్లి చేసేశాం. 1000 అబద్ధాలాడి ఓ పెళ్లి చేయాలి అన్న సామెత బహుశా ఆ ఊళ్ళో వాళ్లే పుట్టించి ఉంటారు. అందుకే కళ్యాణికి అంత పబ్లిక్గా పెళ్లి స్థిరపరుచుకుంటుంటే పెళ్లి చూపులు జరిగి పెళ్లివారు కారులో వెళ్ళిపోతుంటే ఒక్కరూ నిజం బయట పెట్టలేదు. వాళ్ళందరివి గొప్ప గొప్ప విశాల హృదయాలేమో, లేకపోతే ఏం జరుగుతుందో చూద్దామన్న కుతూహలమో. మొత్తానికి ఊళ్ళో వాళ్ల దయ వల్లనే పెళ్లి స్థిరపడింది. లగ్నం వేళ వరకు వచ్చింది. పెళ్లికొడుకు విడిదిలో స్నేహితుల మధ్య ఉన్న ఊహలెక్కి ఎక్కడెక్కడో షికార్లు చేస్తున్నాడు. పెళ్లికూతురు కళ్యాణం బొట్టు, నగలు, పట్టుచీర అద్దంలో తెగ చూసుకుని నవ్వుకుంటోంది. కొన్ని పెళ్లిళ్ళు చెడగొట్టి కొన్ని సంసారాలు పాడు చేయటం మానవ సేవే అంటే చాలామంది శివశివ అంటూ చెవులు మూసుకుంటారు. అలాంటి శివభక్తులకి ఒక దీన మానవుల కథ చెప్పాలని ఉంది. కళ్యాణి పెళ్లి చెడగొట్టడం మంచిదో చెయ్యటం మంచిదో ఆ శివభక్తులు ఆలోచించాలి. ఎవరికీ మంచిదంటారేమో, కళ్యాణికే. ఇతరుల మంచి కోసం కళ్యాణికి పెళ్లి చేయటం ఎంత మంచిదో కూడా వారు ఆలోచించాలి. నిర్మోహమాటంగా చెప్పేయాలంటే కళ్యాణి పిచ్చి పిల్ల. 2 ఏళ్ల నుంచి పిచ్చి. ఇంట్లో వాళ్ళు తెలుసుకున్నది ఏడాది నుంచే. వైద్యం చేయిస్తోంది 6 నెలల నుంచే. అస్తమానం చేతివేళ్లు లెక్క పెట్టుకోవటం, చక్కగా వేసుకున్న జడ హఠాత్తుగా విప్పుకోవటం వంటి చేష్టలతో ప్రారంభమైంది జబ్బు. అసలు ఆ పిల్ల చాలా ముద్దు మురిపాలతో పెరిగింది. అందరూ అన్నాలు తినే వేళకి తను లేచి బద్ధకంగా కాఫీ వంచుకు తాగటం, అందరూ కాఫీ తాగే వేళకి తను 2 మెతుకులు మొక్కుబడిగా కెలకటం వగైరా గారాబంతో కొత్త పిచ్చి కూడా పాత బాపతే అనుకున్నారు. కొన్ని నెలలకి బాగా అనుమానం వచ్చింది ఇంట్లో వాళ్ళకి. స్కూల్ ఫైనల్ పాస్ అయి కాలేజీలో చేరటానికి సిద్ధంగా ఉన్న కళ్యాణికి, ఎంతో డబ్బు గలవారి అమ్మాయికి అసలు పిచ్చి ఎందుకొచ్చిందో డాక్టర్లు చెప్పాలి. చెప్పారు ఏవో కారణాలు. పెద్ద ఊరికి తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో చేర్చి వైద్యం చేయించమన్నారు. కళ్యాణి తల్లిదండ్రులు చాలా దీనంగా, రహస్యంగా మా మూలగదిలో వైద్యం చెయ్యకూడదా డాక్టర్ గారు అని అడిగారు చాలామంది డాక్టర్లని. డాక్టర్లంతా ఒక్క బళ్ళోనే చదివారో ఏమో, అలా వీల్లేదు, మూలగది వైద్యం లాభం లేదు అనేశారు నిర్మోహమాటంగా. పౌరుషవంతుడైన కళ్యాణి తండ్రికి చాలా కోపం వచ్చింది డాక్టర్ల మీద. నా వంశం ఎలాంటిది, నా పరువు ప్రతిష్టలన్నీ ఆసుపత్రి పాలు చేస్తానా అన్నాడు మండిపడుతూ. పతివ్రత అయిన కళ్యాణి తల్లి, నీ వంశం అంత గొప్పదైతే నీ కూతురికి పిచ్చెలా వచ్చింది? జబ్బుకి వైద్యం చేయించుకుంటే పోతుందా నీ పరువు? అసలు ముందు నీ వంశానికి నీ పరువుకి వైద్యం చెయ్యాలి అనలేదు. అయ్యో, పిల్లకేదో కాస్త మతి భ్రమించిందని ఆసుపత్రుల్లో ఎలా పెడతాము అని కంట నీరు పెట్టుకుంది. పిచ్చిదానా, నువ్వూరుకో. మన రహస్యం ఆసుపత్రి వరకు పొక్కకుండా మన మూలగదిలో వైద్యం చేయగలిగేవాణ్ణి తీసుకొస్తాను అని శపథం చేశాడు పిచ్చి పిల్ల తండ్రి. అలా చెయ్యండి, అంతేగాని ఆసుపత్రిలో పెడితే పిల్లకి పెళ్ళవుతుందా, మనం చేయగలమా అందావిడ. పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి, తల్లిదండ్రులు పిల్లల పెళ్లిళ్ళు చేయడానికి జన్మలెత్తుతారని ఆవిడ గాఢ నమ్మకం. ఎందులోనూ ఎప్పుడూ ఏకీభవించని ఆ భార్యాభర్తలు వంశం పరువు ఆసుపత్రికి ఎక్కించకూడదనే విషయంలో ఒక్కుమ్మడిగా ఏకీభవించి కూతురు జబ్బుకి రహస్యంగా వైద్యం చెయ్యగల నిపుణుల కోసం రహస్యంగా వాకబులు జరిపించారు. ఓ భూత వైద్యుడు ఓ రోజు ముహూర్తం పెట్టించి మూలగది వైద్యం ప్రారంభించాడు. కిటికీలు మూసి గది నిండా పొగలు వేశాడు, ముగ్గులు వేశాడు. కళ్యాణి అందమైన పొడవైన నల్లటి మెత్తటి వెంట్రుకలన్నీ కత్తిరించి
సీసాల్లోకెక్కించాడు చాలా నేర్పుగా. వెంట్రుకలు సీసాల్లోకెక్కించడంలో కళ్యాణి కూడా చాలా సాయం చేసింది. కళ్యాణి మొహం నిండా రకరకాల బొట్లు పెట్టాడు. నోట్లో బూడిద పోశాడు. హ్రాం హ్రీం హ్రోం అంటూ గావు కేకలు వేశాడు రహస్యంగా. చివరి ఘట్టంలో వేపమండలు పట్టుకుని కళ్యాణిని బాదటం మొదలెట్టాడు. కళ్యాణి మండిపడి తిరగబడింది. 2 మనుషుల్ని పిలిచి దయ్యాన్ని వెరగదీసి పట్టుకోమన్నాడు. తన చాకిరి తను ప్రారంభించాడు. గదిలో రహస్య వైద్యంలో కళ్యాణి వేస్తున్న కేకలకి ఏడుపుకి తల్లి కొంచెం కంగారు పడి, ఏమిటండి ఇది, భూత వైద్యమా రాక్షస వైద్యమా అంది. భూతాలు రాక్షసులు అంతా ఒక్క వంశం వాళ్లే, నువ్వూరుకో అన్నాడు భర్తల వంశంలో పుట్టిన భర్త కోపంగా. ఆ విధంగా కొన్నాళ్లు మూలగదిలో భూతవైద్యం జరిగింది. కళ్యాణి అందమైన తలకట్టు పలచబడిందే గాని దెయ్యాలు దొరికినట్టు లేవు. ఒకరోజు హఠాత్తుగా కళ్యాణి గొప్ప బలంతో తిరగబడి భూతవైద్యుణ్ణి చావబాదింది. ఇంకా ఎన్ని మూలగదుల్లో వైద్యం చెయ్యాలో తప్పించుకుపోయాడు అతనే దెయ్యంలాగా. కొన్నాళ్ల విశ్రాంతి తర్వాత మళ్ళా ఆ మూలగదిలోనే పంగనామాల వారి సన్నికంటి వైద్యం ప్రారంభమైంది. ఆయన చూర్ణాలు నూరుతుంటే ఆయన పిలక చేసే నృత్యానికి కళ్యాణి చప్పట్లు కొడుతూ నవ్వేది. వైద్యుల వారికి కోపం వచ్చి పిలక గట్టిగా ముడేసుకునేవాడు. పంతులు గారు పిలక విప్పండి అని కళ్యాణి తెగ బ్రతిమాలేది. మాత్రలు కషాయాలు మింగనని మొరాయించేది. పంతులుగారు మనశ్శాస్త్ర నిపుణుల వారు కూడా కాబట్టి పిలక విప్పేవారు. కళ్యాణి గోలగా నవ్వి మాత్రం మింగేది, కషాయం తాగేది. నిమ్మకాయ తలాంట్లతో బగ్గున మండే కంటి కలికాలతో ముక్కులోంచి నషాళంలోకి వెళ్లే పసర్లతో చాలా నిర్దయగా వైద్యం జరిగింది మూలగదిలో. జబ్బు తగ్గుతూ హెచ్చుతూ, గుణం కనిపిస్తూ తగ్గుతూ హెచ్చుతూ, హెచ్చుతూ తగ్గుతూ హెచ్చుతూ ఆట్లాడింది వైద్యుల వారితో. ఓ రోజు ఆయన చేతులు నలుపుకుంటూ వచ్చిన మట్టితో మాత్ర చుడుతూ, అయ్యా అమ్మాయి వారిని మా వైద్యశాలలో క్షమించాలి తమరు, అది ఆసుపత్రి కాదు. మా వైద్యశాలలో ఎంతోమంది మతి చాంచల్యం పొందిన రోగులు బాగుపడి అని విన్నవించబోయారు. అది సరే పంతులు, మా వంశం ఎలాంటిది? అయ్యా మహా దొడ్డ వంశమండి. అవునా? మా పరువు ఎలాంటిది? అయ్యయ్యా అది కూడా దొడ్డదేనండి. కానీ అమ్మాయి గారి జబ్బు చూశారు, అది వీటన్నిటికన్నా దొడ్డది సుమండి. అందుచేత మా వైద్యశాల అదుగో మళ్ళీ అదే కోత. అయ్యా ఇక ఏ కోత కుయ్యనండి అని ఆ వైద్యుల వారు సన్నికళ్ళు చంకన పెట్టుకుని పిలక ఎగరేసుకుంటూ దయచేశారు. మూలగది వైద్య చరిత్ర అలా ముగిసింది. కళ్యాణి జబ్బు శృతిమించి రాగాన పడింది. ఎప్పుడూ నవ్వుతుంది. ఆడపిల్ల ఎప్పుడూ ఆనందంగా నవ్వటం మంచిదే, ఆరోగ్యం కూడాను. కానీ నవ్వి నవ్వి హఠాత్తుగా ఏడవటం మంచిది కాదు కదా, అనారోగ్యం కూడాను. జుట్టు పిక్కోవటం మంచిది కాదు కదా, అందమైన జుట్టంతా పోతుంది. అందరితో దెబ్బలాట్టం కూడా మంచిది కాదు కదా. ఇదేం పిల్లమ్మా, పిచ్చి పిల్లలా ఉంది అనుకుంటారు. అలా అనుకుంటే వంశమేంగాను, దాని పరువేంగాను, పరువు చరిత్రేంగాను. వంశం సంగతి పరువు సంగతి తెలియని కళ్యాణి ఒక్కోసారి ఒంటి మీద గుడ్డలు ఉంచుకోవటం కూడా మానేసింది. నవ్వులు ఏడుపులు కట్టిపెట్టి అందర్నీ అసహ్యించుకున్న దానిలా ఎవ్వరితోటి మాట్లాడటం మానేసింది. రాత్రుళ్ళు నిద్రపోదు. తెల్లవార్లు ఒక్కతే నుంచుని ఉంటుంది. కాళ్ళు నొప్పెడతాయి, కూర్చో అమ్మా అని ఎవరైనా కూర్చోబెడితే దిగ్గున లేచి నిలబడి, నీ కాళ్ళ నా కాళ్ళ, నా కాళ్ళు నా ఇష్టం అని దెబ్బలాటకు దిగుతుంది.
పిల్ల ఇలా అయిపోయిందేమ్మా అని బెంగతో పూజ్య తల్లిదండ్రులు చాలా మొక్కులు మొక్కారు. ప్రేమతో ఆస్పత్రిలో పెట్టక తప్పదేమో అంది తల్లి నిట్టూర్చి. పరువు పోక తప్పదేమో అన్న ధ్వనితో. ఎలా పెడతామే? పెళ్లి మాటో పిచ్చాసుపత్రి నుంచి వచ్చిందంటే ఎంత బాగుపడితే మాత్రం ఎవడు చేసుకుంటాడే అన్నాడు తండ్రి. అన్నాడే కాని రహస్య స్నేహితులతోటి, రహస్య బంధువులతోటి, రహస్య శ్రేయోభిలాషులతోటి ఆలోచించాడు రహస్యంగా. చివరికి అందరూ కలిసి తేల్చారు, ముందు పిల్లకి పెళ్లి చేసేయాలి. ఆ తండ్రికి చాలా ఉత్సాహం వచ్చింది. ఇనబీరువాలో డబ్బు చూశాడు. చాలా ధైర్యం వచ్చింది. పొలాలు తోటలు చూశాడు. చాలా గర్వం వచ్చింది. వారం రోజుల్లో పెళ్లి చేస్తాను అన్నాడు భార్యతో. ఆ భర్త ప్రగల్భాలు, శబదాలు వినడానికే ఆ భార్య ఉపయోగపడుతుంది. ఆవిడ చాలా ఆనందపడింది. ఆఖరి పిల్ల పెళ్లి వైభవంగా చెయ్యాలి సుమండి, ఇక మనం పెళ్లిళ్ళు చేయబోతామా పెట్టబోతామా అంది అప్పుడే పెళ్లి పనులకు లేస్తూ. ఇళ్ల దులుపుళ్ళు, సున్నాలు, రంగులు, ముగ్గులు, పిండి వంటలు. అమ్మో ఎంత పని! పిల్లకి పచ్చల అడ్డిగా చేయించాలి సుమండి. ఇప్పుడు ఫ్యాషన్ వచ్చిందట, అందరూ పెట్టుకుంటున్నారు. రేపు పెళ్లికొచ్చిన వాళ్ళు నలుగురు నన్నంటారు, ఏమనుకున్నారో అందావిడ. కన్న తల్లి ఉండి కూతురికి పచ్చల అడ్డిగైనా చేయించింది కాదేమమ్మా అంటారేమోనని ఆ మాతృహృదయ ఆరాటం. అట్లాగే లేవే, దానికేం కావాలో అన్నీ నువ్వే పురమాయించు. పిల్లకి ఒంటి నిండా నగల్లేవంటే నాకు మాత్రం చిన్నతనం కాదు అన్నాడు తండ్రి. ఈయన ఎంత యోగ్యులమ్మా, నేను గ్రహించలేకపోయాను అనుకుందా ఇల్లాలు కాపురానికొచ్చిన 25 ఏళ్లకి. కూతురు పెళ్లి కబుర్లు చెప్పుకుంటుంటే ఆ తల్లిదండ్రులకి పరవశంగా ఉంది. అవతల కూతురు వెర్రి కేకలేస్తోంది. తల్లి తండ్రి పెళ్లి కబుర్లలో నిమగ్నులై ఉన్నారు. కళ్యాణి తండ్రి డబ్బుతో ఒక వల అల్లించాడు. అది అల్లటానికి 30,000 పట్టింది. చూడ్డానికి చాలా షోక్గా ఉంది. అది పట్టుకుని వేటకి బయలుదేరితే అందులో పడ్డాడు ప్రభాకరం. అందులో పడ్డాడు అనే కన్నా కళ్యాణి ఫోటో చూసి ఆశలో పడ్డాడు అనటం ఎక్కువ న్యాయంగా ఉంటుంది. కానీ చేతిలో ఆ వల లేకుండా ఆ ఉత్త ఫోటోతో చూస్తే ఎందులో పడేవాడో స్పష్టంగా తెలిసేది. ప్రభాకరం చదువుకున్నవాడు, అందమైనవాడు, ఉద్యోగం దొరికినవాడు. ఈ 3 విశేషాలు చెప్పినంత తేలిగ్గా అతను గడుసువాడు కానివాడో చెప్పటం కష్టం. అతని గడుస్తనాన్ని పరీక్షించిన ఘట్టాలేవీ తారసపడలేదు. కాని మంచివాడు, నెమ్మదస్తుడు, కోపిష్టి కాడు, గొప్ప ఆదర్శాలు కలవాడు కాడు. సినిమాలు చూచువాడు, పుస్తకాలు చదువువాడు, హాయిగా సుఖంగా జీవించాలనే కోరికలున్నవాడు. ఒకనాడ చిన్నవాడు ఇంకా చిన్నవాడిని వెంటబెట్టుకుని పెళ్లి చూపులకొచ్చాడు. హఠాత్తుగా ఆ రోజున కళ్యాణికి సుస్థి చేసింది. ఎక్కువసేపు కూర్చోలేదు, పడుకోవాలి. లోపల డాక్టర్లు కేకలేస్తారు అన్నారు. 5 నిమిషాల కన్నా తక్కువసేపే చూశాడు ప్రభాకరం కళ్యాణిని. ఆ 5 నిమిషాల్లో ఆ పిల్లాడికి ఎంత నచ్చిందో, మనసంతా ఎంత ఆక్రమించుకుందో, ఎంత అందమైన భవిష్యత్తు చూపించిందో మాటల్లోకి భాషల్లోకి మార్చి చెప్పటం కష్టం. కష్టం కాదు, అసలు చెప్పటం అన్యాయం. ఆ వెంట వచ్చిన చెలికాడు గోడల మీద ఫోటోలు చూసే వంకతో మొహం పైకి కిందకి పక్కకి మార్చుతూ మైసూర్పాకులు, జిలేబీలు, సున్నుండలు గారడీవాడిలాగా మాయం చేయటం నేర్చుకుంటున్నాడు. ఆ 5 నిమిషాలలో విద్య నేర్చేసుకుని మొత్తం మాయ చేయగలిగాడు. ఇద్దరూ బయటపడి కారు ఎక్కి చెరో లోకంలో విహరిస్తూ పలకరించుకోకుండా కళ్ళు మూసుకు కూర్చున్నారు. పెళ్లి స్థిరపడింది. లగ్నాలు పెట్టేశారు. పెళ్లివారిల్లు కన్నా సందడిగా ఉంది విడిది. ఆడవాళ్లు, పిల్లలు రంగురంగుల పువ్వుల్లా పిట్టల్లా తిరుగుతున్నారు.
పిల్లలు గుండ్రాయిలంతా మిఠాయి ఉండలు తింటూ ఆనందిస్తున్నారు. మగాళ్ళు సరిగ్గా అర్థం కాని రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు, కుమ్ములాడుకుంటున్నారు. పెళ్ళికొడుకు స్నేహితుల కోసం పేకాడుతూ తన కోసం కలలు కంటున్నాడు. ఆ కలల వల్లనేమో మొహంలో పెళ్లి కళ ఉట్టిపడుతోంది. పెళ్లి చూపుల తర్వాత కళ్యాణి ఫోటో అతని దగ్గరే ఉంది. ఆ ఫోటో అతని గుండెల్లో ముద్రపడి ఉంది. అతను ఆ ఫోటో ఎన్నిసార్లు చూశాడో, ఎంత ముద్దాడాడో. ఆ ఫోటోలోంచి కళ్యాణిని రూపొందించుకుని ఎన్ని మాట్లాడాడో. అన్నీ కళ్యాణికి చెప్పే గడియలు నెమ్మది నెమ్మదిగా సమీపిస్తుంటే ఇంకా పేకాడమని బలవంత పెట్టే స్నేహితులంతా శత్రువుల్లా కనపడ్డారు. చిరాకు పడ్డాడు, విసుక్కున్నాడు. అతన్ని రక్షించినట్టుగా తల్లి దగ్గర నుంచి పిలిపొచ్చింది. పారిపోయి లోపలికి వెళ్ళాడు. ఆవిడ చాలా ఆందోళన పడుతోంది. ఏమిట్రా ఇలా అంటారు అంది కొడుకుని చూడగానే. ఏమిటి, ఎలా అంటారు అన్నాడు. అసలు పెళ్లికూతురు పెళ్లి చూపులనాడు నీతో ఏమన్నా మాట్లాడిందా అంది వ్యవహారానికొస్తూ. ఏం ఇప్పుడెందుకు, బాగానే మాట్లాడిందన్నావు కదూ. అబ్బా ఏమిటమ్మా, ఏమైంది? అబ్బే నేను నమ్మటం లేదు గాని ఆ పిల్లకి పిచ్చింటారేమిటి, 2 ఏళ్ల నుంచి ఉందిట. ఛా, ఎవరు చెప్పారు? ఎవరనకు, వాళ్ల పేరు బయట పెడితే బావుండదు. అసలు నిజమా కాదా అని. ఆ ఎవరోగాని ఆ ఊరు కీర్తి కాపాడారు. ఆ ఊళ్ళో కూడా ఉదార హృదయులున్నారని రుజువు చేశారు. ఆ ఊరు కళంకం పోగొట్టారు. ప్రభాకరం నమ్మలేదు. వాళ్ళని నేనడగనా అన్నాడు. నువ్వడిగినా నేనడిగినా ఒకటే. అసలు ఆ పిల్ల ఎలా మాట్లాడిందంటే చెప్పవేం? ఎక్కువేం మాట్లాడలేదు గాని ఉండు, రాజుని పిలుస్తాను అని పెళ్లిచూపుల నాడు తోడు వచ్చిన స్నేహితుణ్ణి పిలుచుకొచ్చాడు. అతడెంత జ్ఞాపకం తెచ్చుకోబోయినా జిలేబీల రుచి, సున్నుండల పరిమళాలు తప్ప రెండో విషయం గుర్తురాలేదు. అసలు ఆ పిల్లని నేను చూశానా అని ప్రశ్న వేశాడు. ప్రభాకరానికి నెమ్మదిగా ఆందోళన ప్రారంభమైంది. అమ్మ చెప్పే విషయం నిజం కాదు గదా అనుకున్నాడు. ఇప్పుడేం చేద్దామంటావు? నేనింకా మీ నాన్నతో అనలేదు అంది వాళ్ళమ్మ కంగారు పడుతూ. ఇంకేం చేయగలం, వాళ్లనే అడుగు అన్నాడు. ఛా, బావుంటుందా? అయినా మా పిల్ల పిచ్చిదేనమ్మా అని వాళ్ళు నిజం చెప్తారా? మరేం చేద్దాం, వీధిలో వాళ్ళని ఊళ్ళో వాళ్ళని వాకపు చేసే కన్నా అదే నయం. ఏదో చెయ్యమ్మా, అదేమిటో తేల్చుకోముందు అని అక్కడ నిలబడలేని వాడిలాగా దిగాలు పడ్డ మొహంతో నిరుత్సాహంగా వెళ్ళాడు. ఆ కొడుకు మొహంలో, కళ్లల్లో, మాటల్లో విచారం చూస్తే తల్లి అనురాగమంతా ఒక్కసారి పొంగింది. ఏమిటో వాళ్ళనే అడుగుతాను, మొహమాటాలకి పోయి పిల్లాడి జీవితం నాశనం చేసుకుంటామా అనుకుని ఆవిడ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ముహూర్తం 2 గంటలుంది. పెళ్లిపందిరి విద్యుత్ దీపాలతో పట్టపగులుగా వెలిగిపోతుంది. చాలామంది కుర్చీల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. హడావిడిగా తిరిగేవాళ్లు తిరుగుతున్నారు. బ్యాండ్ వాళ్లు చాలా అందంగా సినిమా పాటలు వాయిస్తున్నారు. పురోహితులు మండపంలో పీటలు వేయించి సరంజామా అంతా సర్దిస్తున్నారు. అంతా చురుగ్గా జరుగుతోంది. అయినా అందరూ నిరుత్సాహంగా ఉన్నారు. ఏదో వినటానికి సిద్ధంగా ఉన్నారు. లోపల అంతఃపురంలో పెళ్లికూతురు పట్టుచీరతో, వంటెడు నగలతో మూలగదిలో బ్యాండు పాటలకి అనువుగా చక్కగా డాన్స్ చేస్తుంది. ఎంతో అందంగా లయబద్ధంగా అడుగులేస్తుంది. బ్యాండ్ ఆగినప్పుడల్లా వాయించండర్రా, నా పెళ్ళి వాయించండర్రా అని కేకలేస్తుంది. ఆ పిల్ల మనసు ఏ రోజుల్లో చాలా శాంతంగా ఉంటుందో ఆలోచించి మరీ లగ్నం పెట్టారు. అయినా ఇంట్లో హడావిడి, బాజాలు, పాటలు అన్నీ విని నవ్వుల్లోకి డాన్సుల్లోకి దిగింది. మత్తు ఇంజెక్షన్ ఇప్పించి పడుకోబెడదామనుకున్నారు.
లగ్నం వేళకి చాలా ఇబ్బంది అవుతుందని ఊరుకున్నారు. 5 నిమిషాలకోసారి ఓ భీముడంత మనిషి కళ్యాణి దగ్గరికి వెళ్ళి కేకలేసి అల్లరి చేయవద్దని మందలించి, కొడతానని బెదిరించి, ఎదురు తిరిగితే ఓ లెంపకాయ కొట్టి అన్నమాట నిలబెట్టుకుని వెళ్తున్నాడు. కళ్యాణి కాసేపు ఏడ్చి జుట్టు పిక్కుని బ్యాండులో పాట రాగానే డాన్సులోకి దిగుతోంది. పెళ్ళికొడుకు అతని తల్లి అరగంట నుంచి ఆ గది గుమ్మంలో నిశ్చేష్టులై నిలబడి ఉన్నారు. ఎవరిని అడగకుండా, ఎవరూ చెప్పకుండా అంతా వాళ్లకి అర్థమైంది. కళ్యాణి తల్లి ఏకధారగా ఏడుస్తోంది. కళ్యాణి తండ్రి, 2-3 దగ్గర బంధువులు కోర్టులో నిలబడ్డ ముద్దాయిల్లాగా ఆ గదిలో అక్కడక్కడా నిలబడ్డారు. కిక్కురుమనకుండా నిలబడ్డం కూడా వాళ్ల వంశ లక్షణం కావచ్చు. కళ్యాణి తండ్రిగారు ప్రస్తుతం మాట్లాడటం లేదు గాని మాట్లాడినప్పుడు వారే చెప్తారు. పెళ్ళికొడుకు తండ్రి ఒక్కడే ఓ కుర్చీలో కూర్చుని పెళ్లికూతుర్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పెళ్ళికొడుకు కోసం వేసిన పరుపుల కుర్చీ ఖాళీగా ఉంది. అది ఆ గదిలో వాతావరణం. చుట్టుపట్ల ఎవ్వరూ రాకుండా 2 మనుషులు కాపలా కాస్తున్నారు. ఆ వంశం పరువు ప్రతిష్టలు ఆ గది గడప అవతల నుంచి యథాతథంగా విరాజిల్లుతూ ఉండాలని ఆ వంశోద్ధారకుడి వాంఛితం. కొంతసేపటికి కళ్యాణి అందర్నీ చూసి చిన్నబుచ్చుకుని మొహం చిట్లించుకుని డాన్సు మానేసింది. వీళ్ల ముందా డాన్స్ చేసేది అన్నట్లు దూరంగా పోయి గోడని కరిచిపెట్టుకుని నించుంది. ప్రభాకరం మనసంతా ఏడుస్తోంది. కళ్ళు స్రవిస్తున్నాయి. అంతమందిలో కళ్ళనీళ్లు కారుస్తూనే కళ్యాణిని చూస్తున్నాడు. అతని సుందర స్వప్నాలు, అతని మధుర లోకాలు, అతని రంగురంగుల పూలతోటలు, సుఖాల, అందాల, అనురాగాల, పరిమళాల దాంపత్యం, అతని హృదయాంతరాలలో ముద్రపడి ఉన్న ప్రియురాలు, స్నేహితురాలు, అర్ధాంగి, అతని మనోలోకం సమస్తం అల్లకల్లోలమైంది. దుఃఖం తెరలు తెరలుగా వస్తోంది. పట్టరాని కోపం వచ్చింది. నన్నెందుకిలా ధ్వంసం చేశారు అని గర్జించాడు. కంఠం పెగల్లేదు. మాటలు ధ్వనించలేదు. మోగవాడయ్యాడు. బొటబొట కన్నీళ్లు కార్చాడు. కోపం తగ్గింది. వెర్రిగానూ అమాయకంగానూ భయంగానూ చూస్తున్న కళ్యాణిని హక్కున చేర్చుకుందామనుకున్నాడు. ఈమె నా భార్య, నేను విడిచిపెట్టను అనుకున్నాడు. తదేకంగా చూస్తూనే ఉన్నాడు. తడి కళ్లతో, ఆర్ద్రతతో, ప్రేమతో. కళ్యాణి తల్లి ఏడుస్తూ మాట్లాడుతూ, మాట్లాడి ఏడుస్తూ, ఏడ్చి మాట్లాడుతోంది. బంధువులు వంత పలుకుతున్నారు. అప్పటికి 116 సార్లు చెప్పిన మాటలు మళ్లీ మళ్లీ చెప్తూ ఏడుస్తోంది. వదినగారు, పెళ్ళయి కాపురం చేసుకుంటే దాని మనసు బాగుపడుతుందని ఎంతోమంది చెప్పారు. పెళ్లిగాని పిల్లని పిచ్చాసుపత్రుల్లో పెడితే పెళ్ళెలా అవుతుంది చెప్పండి? దాని బతుకేంగాను? మీకే ఏవో ఆడపిల్ల ఉంటే అని ధర్మపన్నాల జోలికి పోబోయింది. చాలండి, ఎన్నిసార్లు చెప్పినా ఇదేగా చెప్తారు. ఇలాంటి పిచ్చి పిల్లని చేసుకుంటే నా కొడుకు బతికేంగాను? డబ్బుతో కాపురం చేస్తాడా? మీకు డబ్బుంటే ఉండొచ్చును గాని పిచ్చి పిల్లను అంటగట్టడానికి మీకెన్ని గుండెలు? సమయానికి తెలిసింది గాని లేకపోతే వాడి బ్రతుకంతా ఏమయ్యేది అని తెగ ప్రశ్నలు వేసింది ప్రభాకరం తల్లి. వదినగారు, మీరల్లా భయపడద్దు. ఆ 3 ముళ్ళు పడనివ్వండి. పిల్లని ఎన్ని ఊళ్ళైనా తిప్పి, ఎన్ని వేలైనా ఖర్చుపెట్టి బాగు చేయించుకుంటాము. మీకా పూచీ లేదు. మాకే పూచీలు వద్దుగాని మా దారిని మమ్మల్ని పోనివ్వండి. డబ్బు ఉందని ఇంత వెరగబాటు పనికిరాదు. పెళ్లి చేసుకునేవాడు సుఖపడాలని చేసుకుంటాడా, ఆసుపత్రుల్లో పడి ఏడుద్దామని చేసుకుంటాడా అని మళ్లీ 2 ప్రశ్నలు వేసింది ప్రభాకరం తల్లి. అప్పుడప్పుడు ముందుకొచ్చి వంతపాట పాడి వెనక్కిపోతున్న ఓ పెళ్లివారి బంధువు మళ్ళా ముందుకొచ్చాడు. అమ్మా, మా వల్ల చాలా తప్పే జరిగింది. పెద్దవారు మీరు గ్రహించాలి. పిల్లదానికి పుట్టక నుంచి స్థిమితం లేదనుకున్నారా? నిక్షేపంలాగా స్కూలు ఫైనల్ పాస్ అయింది. దాని కర్మగాలి మధ్యలో వచ్చింది తెగులు. మీరు కొంచెం శాంతపడాలి గాని
అసలు పిల్లది భర్తతో కాపురం చేసుకుంటే. కాపురం ఎలాగయ్యా పిచ్చిమాలోకంతో అని మండిపడింది ప్రభాకరం తల్లి. ఆ పెద్ద మనిషి అతి వినయంతో కుంచుకుపోయి ముడుచుకుపోయి సగం వంగి, అలా అనేయకండి. పిల్లదానికి స్థిమితం లేని మాట నిజమేగాని కరుస్తుందా రక్కుతుందా, అలాంటి జబ్బు కాదు సుమండి అన్నాడు. కాపురం చేయడానికి కరవకపోవటం రక్కకపోవటం చాలునని ఆ రసికాగ్రేసరుడి అనుభవసారం. ప్రభాకరం తల్లి పోట్లాటికి దిగుతూ, సరేనయ్యా, రేపు పిల్లా పీచు కలుగుతారు. ఎలా పెంచుతుంది తల్లి అని తిరుగులేని ప్రశ్న విసిరింది. కళ్యాణి తల్లి కాసేపు ఏడవటం మానుకుని చేటంతా మొహం చేసుకుని, వదినగారు, దాని కడుపున ఓ కాయ కాయాలేగాని అది పెంచాలిటండి, అన్నీ నేను చూస్తాను. 2 దాదుల్ని పెడతాం, 2 డాక్టర్లని పెడతాం వంతపాట, 2 దాసీల్ని పెడతాం కన్న తల్లి, 2 వంతపాట. ఏమిటి మీ అహంకారం అని రంకెవేశాడు ప్రభాకరం. అతని మనసంతా ఉడుకుతోంది, ఒళ్ళంతా వణుకుతోంది, మొహమంతా చెమటలతో ఎర్రగా కాల్చేసేలా చూశాడు. ఎన్ని కోట్ల డాక్టర్లు, ఎన్ని కోట్ల దాదులు, ఎన్ని కోట్ల దాసీలు కలిస్తే తల్లి అవుతుంది? ఆ పిల్లని అంత జబ్బుతో అలా ఉంచి పెళ్లి చేస్తారా? పెళ్లి ఆ వచ్చినవాడు మర్నాడే వదిలేసిపోతే ఏం చేస్తారు అని రంకిల వర్షం కురిపిస్తూ విరుచుకుపడ్డాడు. జవాబు చెప్పాలి కావులను అనుకుంది అత్తగారు. ఏం చేస్తాం నాయనా, మా దగ్గరే ఉంచుకుంటాం అంది వినయంగా. ఆ ఉంచుకోవటం ఇప్పుడే ఉంచుకోండి అంటూ కుర్చీలోంచి లేచాడు ప్రభాకరం తండ్రి. ఇవి చేతులు కావు, తొందరపడకండి అంటూ తొందరపడుతూ ఆ లేచిన ఆయన చేతులే పట్టుకున్నాడు కళ్యాణి తండ్రి. కాళ్లు పట్టుకునే రివాజు కూడా వాళ్ల వంశంలో ఉందో లేదో ఆయనకి సరిగ్గా తెలీదు. లేకపోతే అవి కూడా పట్టుకుని ఆనవాయితీ నిలిపేవాడు. నన్నడిగి ఏం ప్రయోజనం? రేపు భార్యతో కష్టసుఖాలు అనుభవించవలసిన వాడు కదా అని మళ్లీ మెత్తగా పరుపుల కుర్చీతో సుఖం అనుభవించటానికి వెనక్కి వాలి మత్తుగా బద్ధకంగా కూర్చున్నాడు ప్రభాకరం తండ్రి. నాయనా, నువ్వేమంటావు అని పెళ్లికొడుకు ఎదుట దోషిలా నిలబడ్డాడు ఆ గొప్ప వంశస్థుడు. పెళ్లికొడుకు వినయంగానే మాట్లాడాడు. చూడండి, ఎలా సుఖపడాలో నాకు తెలియదు గాని ఎలా కష్టపడకూడదో బాగా తెలుసు. ఈ పెళ్లి చేసుకుని మేమిద్దరం సుఖపడేదేమీ ఉండదు. ముందు మీ అమ్మాయికి మంచి డాక్టర్లతో వైద్యం చేయించండి. ఆమె జబ్బు తగ్గిపోతే పెళ్లి చేసుకోవచ్చునని డాక్టర్ చెబితే నేనే చేసుకుంటాను. అంతవరకు నేను పెళ్లి చేసుకోను, మీకు మాట ఇస్తున్నాను అన్నాడు ప్రభాకరం. పెద్దవాళ్లంతా తలో విధంగా ఆశ్చర్యపడ్డారు. అదేమిట్రా, నీ షరతులు నువ్వును? నీకు దేశంలో పిల్లలు దొరకరనుకుంటున్నావా? వాళ్లు వైద్యం చేయించే వరకు నువ్వు ఆగటం ఏమిటి? వాళ్ళింత మోసానికి దిగితే నువ్విలా మాట్లాడతావేమిటి అంటూ అతని తల్లి దుయ్యబట్టింది. ఏమిటి, ఇప్పుడు పెళ్లి ఆగిపోవాలా అని పెళ్లి పెద్దలు ఆశ్చర్యపడుతున్నారు. చూడు నాయనా, నువ్వన్నది మంచి మాటే. కాని ఇన్ని ప్రయత్నాలు చేసి ఇంతమంది బంధువుల్ని పిలిచి తీరా లగ్నం ముందు పెళ్లి ఆగిపోతే మా వంశానికెంత అప్రతిష్ట నాయనా అన్నాడా ప్రతిష్టల మానవుడు. ప్రభాకరం చాలా ఓర్పు తెచ్చుకుని, ఆ పిచ్చి పిల్ల కోసం నేను మీతో ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు చేసుకున్న ప్రయత్నాలు మళ్లీ చేసుకోవచ్చును. ఇప్పుడున్న లగ్నాలు ఎప్పుడూ ఉంటాయి. కాని ఇప్పుడున్న ఆందోళన విచారము అప్పుడుండవు. ఇప్పుడు లేని సంతోషము సంతృప్తి అప్పుడుంటాయి. అదే పెళ్లిగాని ఇది కాదు. ఈ పెళ్లి చేసుకుని నన్నేం ఆనందించమంటారు అన్నాడు దీనంగా. అల్లుడు కొంచెం వేడి తగ్గి మాట్లాడుతుంటే ఇంకా చల్లబరుచుదామని గడుస్తానంగా, నీ ఆనందమే మా ఆనందం నాయనా, నీకు విచారం కలగనిస్తామా? నీకిచ్చేదానికి రెట్టింపు తీసుకో. నీ ముద్దు ముచ్చట్లన్నీ తీర్చే పూచి నాదే. పెద్దవాణ్ణి, నా మాట కొట్టేయ్యకు. ఆ 3 ముళ్ళు పడనియ్యి. ఒక్కో ముడికి 10,000 తీసుకోమన్న లెక్కలో మాట్లాడాడాయన. ప్రభాకరం అసహ్యంతో కోపంతో అరవబోతుంటే ఆస్థాన పురోహితుడొకైన,
కాపలా వాళ్ళని జయించుకుని రహస్య గది గుమ్మంలోకి వచ్చేశాడు. అంతా కుతూహలంగా పరికిస్తూ గృహస్థునుద్దేశించి, అయ్యా, శుభలగ్నం సమీపిస్తోంది. వధూవరులు పీటల మీదకు రావాలి. అవతల అంటూ ఏకరవు పెట్టబోతుంటే గృహస్థు అడ్డుకుని, వచ్చేస్తున్నారు పంతులుగారు. కొంచెం లాంఛనాల విషయం మాట్లాడుకుంటున్నాం. మీరు వెళ్ళి అన్నీ సిద్ధం చెయ్యండి. ఇదిగో అల్లుడు చదువుకున్నవాడు. మీ పాతకాలం తతంగాలేవి పెట్టకండి. మాంగల్యధారణ చాలు. 5 నిమిషాల్లో ముగించేయాలి. ఏమనుకున్నారో? అల్లుడికి 50,000 కట్నం చదివించండి. గుర్తుంచుకోండి అని హడావిడిగా పురమాయిస్తుంటే ప్రభాకరం నిప్పులు కక్కుతూ పురోహితుల వారి మీదకు పోయి కాలు చితక తొక్కి, ఇదిగో పంతులు, పెళ్లి చెడిపోయిందని చెప్పేయి. పెళ్లికొడుకు వెళ్ళిపోతున్నాడని అందరికీ చెప్పేయి. ఇంకా నించున్నావేం, ఓ అవతలకి అని ఉరిమి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ తనే వెళ్ళిపోయాడా గదిలోంచి. తర్వాత అతని తచ్చిలోంచి బద్ధకంగా లేచి అతని తండ్రి నెమ్మదిగా నిష్క్రమించారు. ఇలా మా వంశంలో ఎన్నడైనా జరిగిందా? ఆడపిల్ల పెళ్లి హఠాత్తుగా ఆగిందా అని బంధువుల్ని వాకపు చేశాడు గృహస్థు. కొందరు లేదన్నారు, కొందరు ఏమో అన్నారు, కొందరు తెలీదన్నారు. ఇలా జరిగితే అసలీ వంశం ఇంకెవరిదో కానీ మీది కాదన్నారు. చివరికి వాడే ఊడిపడ్డా, ఎవడికో ఒకడికి చెయ్యక అని సలహాలిచ్చారు. చాలా గొప్పగా నచ్చిందది గృహస్థుకి. హృదయానికి హత్తుకుపోయింది. వంశగౌరవం కాపాడేందుకు పెద్దలే ఆ దారి చూపించారనుకున్నాడు. పిల్ల పెళ్లి ఎందుకు జరగదో నేను చూస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. గృహిణి చాలా ఆనందించింది. పెళ్లి ఆగదు కదా, పచ్చల అడ్డిగా వృధా కాదు కదా అని నిబ్బరపడింది. కళ్యాణిని చేసుకునేందుకు ఆ ఎవడో ఒకడు దొరికాడు. పెళ్లి పందిట్లో బీడీ కాలుస్తూ. పేరు శ్రీరామచంద్రమూర్తి. ఎక్కువ చదువుకోలేదు. బ్రహ్మ కూతురు. ఆషామాషీగా బద్ధకంగా నాన్న తిట్టడు గదా అన్న ధైర్యంతో కళ్ళు, ముక్కులు, చిక్కిళ్ళు సరిగ్గా దిద్దకుండా, మెరుగులు పెట్టకుండా ప్రాణం పోసేసింది. పర్వాలేదులెమ్మా, మగాడికి అందమేమిటి అని బ్రహ్మ శ్రీరామ్మూర్తిని వాళ్లమ్మ బొజ్జలోకి విసిరేశాడు. వాడు పెరిగి పెద్దవాడై ఇంతవాడై వాళ్లమ్మతో పాటు పెళ్లికొచ్చాడు. నీకు పెళ్లి చేస్తాం అని పట్టుకున్నారు శ్రీరామచంద్రమూర్తిని. ఆ యువకుడు దడుసుకుని వాళ్లమ్మ దగ్గరికి పరిగెత్తాడు. వాళ్లమ్మ అప్పటికే బియ్యాల వారిచ్చే లాంఛనాల పట్టి విని మూర్చపోయి తేరుకుంటోంది. ఆవిడ మొహం కళకళ వెలుగుతోంది. మొగుడితో కాపురం చేసిన నాడేనాడు ఆ మొహంలో అంత అందం కనపడలేదు. అమ్మా, ఇదేమిటే అన్నాడు కొడుకు బెంబేలు పడుతూ. అది అంతేరా నాయనా, అదృష్టం వచ్చేసింది. పెళ్ళికొడుకు వయ్యావు. ఇలా కలిసొస్తుందని కల్లో కూడా అనుకోలేదురా నాయనా. మీ నాన్న లేరు కదా అని రివాజుగా ఏడ్చిందావిడ. ఆ నాన్న లేనందుకు అసలు ఆనందంగా ఉన్నప్పటికీ ఆ పిల్ల పిచ్చిదంటగా అన్నాడు కొడుకు కొంచెం గునుస్తూ. పిచ్చో వెర్రో నీకెందుకురా? 50,000, మోటారు బండి, రేడియో పెట్టి, వాచి గొలుసు, వెండి పళ్ళాలు, చెంబుడు గిన్నెలు, అబ్బా ఎన్ని చెప్పను. అసలు అవన్నీ ఎక్కడ దాచుకోవాలో ఆలోచించు ముందు. నాగయ్య గారి ఇనపెట్లో పెడదామా? వీరన్న భోషాణంలో పెడదామా? మీ అత్తవారే ఓ ఇల్లు కట్టిస్తే మనకి తిప్పలుండవు. ఏమంటావురా? అమ్మ చెప్తోంది బాగానే ఉంది. అంత డబ్బు, అన్ని వస్తువులు ఎలా వస్తాయి మరి? మరి సీత ఎలాగే అన్నాడు సిగ్గుపడుతూ. సీత అతని మేనమామ కూతురు. బీడీలు మానేయి, పెళ్లి చేసుకుంటాను అంటుంది. పెళ్లి చేసుకో, మానేస్తా అంటున్నాడు ఇతను. నీకెలాగేమిటి? దాన్ని చేసుకుందువు గాని ఈ పిచ్చిదేం వద్దంటుందా కాదంటుందా? అయినా అసలు దీన్ని మన కొంపకి పంపించర్రా. 4 రోజులు పోనిచ్చి పిచ్చిదాంతో కాపురం కుదరదని వదిలేద్దువు గాని ముందు 3 ముళ్ళు వేసి ఆ డబ్బు సంచి పట్టుకో. దాని ముళ్ళు మనం విప్పుదాం. అందులో డబ్బంతా ఉంటుందో లేదోనే అమ్మా. అంత తెలివి తక్కువ దాన్నిట్రా. నీకెందుకు, నువ్వూరుకో.
మళ్ళా నువ్వు తిట్టకు. ఆ డబ్బులో కొంచెం పెట్టి సీతకి నక్లిసి చేయిస్తాను. అలాగే, నీ ఇష్టం. అసలు కోడలు అదేలే. ఈ రకంగా శ్రీరామచంద్రమూర్తి జ్ఞానబోధ, కర్తవ్యబోధ పొందినవాడై మంగళ స్నానం చేసి పెళ్లిపీట ఎక్కాడు. కళ్యాణికి బాగా నిద్రొస్తోంది. పీట మీద కూర్చోనని మొరాయించింది. మిఠాయి వండ చేతిలో పెట్టి కూర్చోపెట్టారు. తన పీట పక్క పెళ్లికొడుకు మారిన ఉదంతంగాని, తన పెళ్లి తతంగంగాని కళ్యాణికి తెలియదు. పురోహితులు పవిత్రమైన మంత్రాలు చదివారు. బ్యాండులో అందమైన పాటలు వాయించారు. పెద్ద మనుషులు ఆశీస్సులతో అక్షింతలు విసిరారు. పిచ్చిది ఏం చేస్తుందోనని భయపడుతూ ఇద్దరు మనుషులు పెళ్లికూతుర్ని పట్టుకున్నాక పెళ్లికొడుకు కళ్యాణి మెడలో మంగళసూత్రాలు వేలాడదీసి చివర తాళ్ల కొసలు కలిపి 2 ముళ్ళు వేసి ఓడదని గ్రహించి గబగబా కూర్చున్నాడు. ఆ ముళ్ళు వేసినందుకు చాలా సంతోషించి అత్తమామలు పెద్ద మూట మోసుకొచ్చి అల్లుడి బడిలో పెట్టబోతుంటే వియ్యపురాలు ఓడలాక్కుని వీపు మీద మోసుకుపోతూ అంతర్ధానమైంది. సీతమెళ్ళలో 3 ముళ్ళు వెయ్యాలి అనుకుంటున్నాడు పెళ్లికొడుకు. వైభవోపేతంగా, శాస్త్రబద్ధంగా, వేదయుక్తంగా పెళ్లి జరిగిపోయింది. జననీ జనకులకు కన్యాదాన ఫలం దక్కింది. వారి పూర్వీకుల వంశప్రతిష్ఠ నిలిచింది. బంధువులు, చుట్టాలు తెగ తిని తెగ పొగిడారు. అవన్నీ విన్నాక పెళ్లి పెద్దల కీర్తికాంక్ష తీరింది. సరే, ఈ పిచ్చిపిల్ల మాటేమిటి? వెర్రి శ్రీరామచంద్రుడి గతేమిటి? ఈ ఇద్దరూ దంపతులై జీవితాంతము బ్రతకాల్సిందేనా? సీత ఇతనికి దగ్గరవుతుందా? మామగారి వంశమర్యాదలకి, డబ్బుకి, పలుకుబడికి ఆ అమాయకుడు ఆహుతి కాకుండా నిలబడగలడా? అసలు వాళ్ళిద్దరికీ జరిగింది పెళ్ళేనా, ఖూనీయా? ఈ పెళ్లి చెడటమో, చెడగొట్టటమో ఈ పసివారి శ్రేయస్సుకి అవసరం కాదా? శివభక్తులేమంటారు? అయ్యో, పిచ్చి కళ్యాణికి పిచ్చి తగ్గిపోదు కదా. బ్రతికినన్నాళ్ళు తన పిచ్చి లోకంలో నిర్విచారంగా జీవిస్తుంది గదా. పెళ్లి చేసేశాం. కథా సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.